ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్ 4 దశలో పాకిస్తాన్ను టీమిండియా మట్టి కరిపించింది. ఈ సూపర్ 4 మ్యాచ్లో అభిషేక్ శర్మ వీర విహారం కొద్ది కాలం పాటు హాట్ టాపిక్గా ఉంటుంది. అంతేకాకుండా పాక్ బౌలర్లకు బ్యాట్తో కాకుండా నోటితో కూడా అభిషేక్ శర్మ గట్టిగా సమాధానమిచ్చాడు. మరొక ఆసక్తికర అంశం ఏంటంటే గత 7 మ్యాచ్ల్లో ఒక్కసారి కూడా పాక్ గెలవలేదు. ఈ గణాంకాలను ప్రస్తావిస్తూ పరోక్షంగా పాక్పై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పాకిస్తాన్ పరువు బజారుపాలు చేశాయి. సూర్య మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇక నుంచి పాక్ జట్టుతో మ్యాచ్లు ఆడేటప్పుడు ప్రత్యర్థి అనే పదం వాడొద్దు. ఎందుకంటే నా అభిప్రాయం ప్రకారం ప్రత్యర్థి అనే పదం ఎప్పుడు వాడాలో చెప్తా వినండి. ఏవైనా 2 జట్లు ఓ 20 మ్యాచ్ల్లో తలపడ్డాయి అనుకుందాం. 11-9 లేదా 10-10 అనే లెక్కలో 2 జట్లు విజయాలు సాధించి ఉంటే బాగా ఆడాయని అనుకోవచ్చు. అప్పుడు సరైన ప్రత్యర్థులు అని పిలవచ్చు. కానీ ఇండియా పాక్ జట్ల మధ్య 13-0, 10-1 ఇలాంటి గణాంకాలు నమోదయ్యాయి. దాదాపు మేమే అన్ని మ్యాచ్లు గెలుస్తాం కూడా. ఇక్కడ పోటీ ఏముంది? పాక్తో మ్యాచ్లన్నీ ఏకపక్షమే. ఆ జట్టుని ప్రత్యర్థి అని పిలిచేంత సీన్ లేదు. ఇక ఈ మ్యాచ్లో పాక్పై అత్యుత్తమ క్రికెట్ ఆడాం కాబట్టి విజయం సాధించాం. గత వారం ఆడిన పిచ్ కంటే ఈసారి పిచ్ బాగుంది. బ్యాటింగ్ చేయడానికి అనుకూలంగా ఉంది. ఎవరైతే 7-15 ఓవర్ల మధ్య మెరుగైన ఆట తీరు ప్రదర్శిస్తారో వారే గెలుస్తారు. మేము ఆ విషయంలో పైచేసి సాధించాం. మా బౌలింగ్ యూనిట్పై ఆందోళన ఏమీ లేదు. ఒక్క మ్యాచ్లో బుమ్రా సరిగ్గా వేయినంత మాత్రాన ఏమీ కాదు. అతడేమీ రోబో కాదు. అభిషేక్, గిల్, దుబే అదరగొట్టారు. మా ఫీల్డింగ్ను కాస్త మెరుగుపరుచుకుంటామని సూర్య వెల్లడించాడు. ముఖ్యంగా పాక్ను ప్రత్యర్థి అని పిలవద్దు, ఆ జట్టుకు అంత సీన్ లేదు అని సూర్య చెప్పడం సంచలనంగా మారింది. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ జట్టుకే కాదు, ఆ దేశం మొత్తానికే మంట పుట్టించే విధంగా ఉన్నాయి. మొత్తానికి మన ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లను మైదానంలోనే కాకుండా మైదానం బయట కూడా ఫుట్బాల్ ఆడుతూ చుక్కలు చూపిస్తున్నారు.